అద్దె చెల్లించలేదని కన్నెపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన సంఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో బుధవారం నాడు చోటు చేసుకుంది. మండలాల విభజనలో భాగంగా మంచిర్యాల జిల్లాలో కన్నెపల్లి మండలం భీమిని మండలం నుండి విడిపోయి నూతనంగా ఏర్పడింది. ఆ మండలానికి కావలసిన కార్యాలయాలను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దాంతో మండల ఎంపీడీఓ కార్యాలయం కోసం నెలకు 4,500 రూపాయల అద్దె చొప్పున జూలై 2018లో ఓ బిల్డింగ్ను అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి 12 నెలలు కిరాయి చెల్లించిన ప్రభుత్వం గత 26 నెలల కిరాయి చెల్లించలేదు. దాంతో బిల్డింగ్ యజమాని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశాడు. తనకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగితే అధికారులు కాలం వెల్లదీస్తున్నారని బిల్డింగ్ యజమాని గంగా మురళీధర్రావు వాపోతున్నారు. అద్దె రూపంలో తనకు ఇంకా 1,17,000 కిరాయి రావాలని, అవి ఇచ్చేంత వరకు ఎంపీడీఓ కార్యాలయానికి తాళం తీసేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. గత 26 నెలలుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 26 నెలల నుండి అసలు ఇంటి కిరాయి ఇవ్వడం లేదు. ఎప్పుడు వచ్చినా 8 రోజులలో ఇస్తామని అంటున్నారు. రిటర్నింగ్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. రిసీవింగ్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది. రిసీవింగ్ లెటర్ తీసుకొని కూడా దాదాపు 2 నెలల 15 రోజులు అయింది. ఇప్పటి వరకు నాకు నేను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. దాదాపు నాకు 70 ఇయర్స్ ఉన్నాయి. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి దాదాపు నాకు 5-6 వేల రూపాయలు 10,000 రూపాయల దాకా నా పెట్రోల్ డీజిల్ ఛార్జీలే అయినాయి. కార్లకు తర్వాత అయితే ఎన్నిసార్లు వచ్చినా ఇవ్వండి. అందుకోసం చెప్పి నెట్ అమౌంట్ ఉన్నా లేకుంటే బ్యాంకులో నా అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాకనే తాళం తీస్తాను. అది దాన్ని బట్టి మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ తాళం తీయడానికి వీళ్ళు డిసైడ్ చేసుకుంటాను.